మానతరాయ్ గారు, మీ వాయిస్ మీట్లో ఉంది. దొడ్డిదారులు ఓకే. ప్రజా వ్యతిరేక బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెడితే అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ కూడా నడుం బిగిస్తాయి. గతంలో జరిగినటువంటి సమావేశాలు ఏం జరిగింది? అట్లనే బలం లేకపోయినా దొడ్డిదారులు బిల్లు పెట్టారు, గట్టి ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళకి. కాబట్టి ఈసారి కూడా లోక్సభలో రాజ్యసభలో ఎట్లాంటి బిల్లులు ప్రవేశపెట్టినా, ఒకవేళ ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు చేసినా ఆ సూచనలు అంగీకరించకపోయినా తప్పకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఇండియా కూటమి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు 130 రాజ్యాంగ సవరణ, వికసిత్ భారత్ ఏదో అంటే యూజీసీని తీసేసి మొత్తం ఒకే గొడుగు కిందకు విద్యా వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విబిఎస్సి అని ఒక బిల్లు పెడుతున్నారు, పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మరి 130 రాజ్యాంగ సవరణ, 131 రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును తెర మీద తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు కూడా, క్యాబినెట్ కూడా నిన్న చర్చలు జరిగినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఏది ఏమైనా ఇప్పుడు మహిళా బిల్లు పెట్టినా సరే అందులో చర్చ ఉండాలి, అర్థవంతమైన చర్చ జరగాలి. పార్లమెంట్ అంటే అది. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 20 మందిని ఏదో అది అర్థం పర్థం లేని పార్టీలో విలీనం చేసేసారు. అంటే అది ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటున్నారు. అంటే ఎందుకంటే దొడ్డిదారిలో మందబలం పెంచుకొని బిల్లులు పాస్ చేసుకోవాలి. అంటే గతంలో దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది కదా. కాబట్టి ఎదురు దెబ్బ ఈసారి తగలకుండా, అవమానపడకుండా మిగతా పార్టీలైన పక్క పార్టీలు మొత్తం కూడా ఆగమాగం చేసి వీళ్ళ ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా శివసేనకు చెందిన యూబీటీ ఉద్ధవ్ థాక్రేకి సంబంధించినటువంటి 6 ఎంపీలని ఇప్పటికే ఏకనాథ్ షిండే వర్గంలో విలీనం చేసేందుకు బిర్లా ఆయన లోక్సభ స్పీకర్ ఆమోదించారు వీటన్నిటిని కూడా. రేపు సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా వాళ్ళకి పక్కపక్క వేరే వేరే స్థానాలను కూడా అక్కడ కూర్చోబెడతారు. అంటే ఎన్డీఏ కూటమి ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో వరుస క్రమంలో వీళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అనైతికంగా ప్రవర్తిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే తప్పకుండా అడ్డుకుంటాం, పోరాటం చేస్తాం. పార్లమెంట్లో పోరాటం చేస్తాం, బయట పోరాటం చేస్తాం. అదేవిధంగా వాంగ్చుంగ్ విషయానికి వచ్చినట్లయితే నైతికత ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 22 లక్షల మంది విద్యార్థులు అంటే పదే లీకులు అయితే అండి నీటి పేపర్లు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దాదాపు 14-15 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఏ పరీక్ష పెట్టినా యూజీసీకి సంబంధించినటువంటి నెట్, సిఎస్ఆర్, తర్వాత జేఆర్ఎఫ్ ఏది పెట్టినా లీక్లేనా? ఇప్పటికి బీజేపీ పరిపాలనలో 12 ఏళ్ల పాలనలో ఇప్పటికి 80-90 సార్లు లీకులైనవి. అంటే బాధ్యత ఉండదా? నాకు తెలిసి 1956లో మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 116 మంది చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిండు. నెహ్రూ గారు వద్దని వారించిండు, సరే విరమించుకున్నాడు. మళ్ళీ అదే ఏడాది 1956లో తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదంలో అరియాలూరో ఏదో ప్రాంతంలో 140 మంది చనిపోతే పట్టుబట్టి మరి రాజీనామా ఆమోదించుకోండి. నైతికత ఉంటుంది ఎప్పుడైనా. ఇక్కడ స్పష్టంగా ఉన్నది, ధర్మేంద్ర ప్రధాన ఆధ్వర్యంలోనే వరుసగా లీకులైన 22 లక్షలు, కనీసం నైతికత ఉంటుంది కదా. ఇంకోటి, అధికారంలో మంత్రి పదవిలో ఉంటే విచారణ కట్టుదగలే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ గూడు పుటాని బయటికి రాకుండా అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా, అడ్డు తగిలే విధంగా, విచారణకు అడ్డు తగిలే విధంగా ఉంటారు. కాబట్టి అయినా సోనం వాంగ్చుంగ్ గారు ఆమర దీక్ష 20 రోజులు చేసిండు. దొడ్డిదారులు అక్కడ కూడా అంతే. పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి మార్చేశారు. 20 రోజులుగా ఆ మనిషి చిక్కి శల్యమైపోతే అతన్ని ఏ పద్ధతిలో హాస్పిటల్ తీసుకుపోయారని సఫ్దర్జంగ్ హాస్పిటల్. నీటి లీకు పాల్పడిన బాధ్యులపైన వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని బీజేపీ చెప్తుంది. ఏం యాక్షన్? అసలు సూత్రధారులు ఎవరుంటారు? అసలు సూత్రధారులు చెప్పండి. అదేవిధంగా శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రిగా 2008లో ముంబైలో బాంబు బ్లాస్ట్ జరిగితే కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ నాయకులండి వీళ్ళంతా, చిత్తశుద్ధితో నైతికత కలిగిన నాయకులండి వీళ్ళంతా. ఆ రోజు శివరాజ్ పాటిల్ గారు రాజీనామా చేసిండు, నా బాధ్యతే, నా వైఫల్యమని చెప్పి. ఆయన పాత్ర ఏం లేదు. కనీసం ధర్మం పొద్దున్న లేస్తే దేశం ధర్మము అని మాట్లాడతారు. మాట్లాడే వాళ్లకు కనీసం విలువలు ఉండవా? ఎక్కడుంటాయి లేండి. ఇప్పుడు రాముడి పేరు చెప్పి రాముడి గుళ్ళోనే మొత్తం విరాళాలు దోచేశారు. వీళ్ళకి నైతికత ఉంటుందా? అందుకే రేపు పార్లమెంట్లో ఇది కూడా రాబోతుంది చర్చ. రేపు పార్లమెంట్లో రాముడి గుడిలో విరాళాలు ఏ విధంగా దోచుకున్నారు బీజేపీ నాయకులు, ఆ కమిటీ ఎవరు వేశారు, వాళ్ళ పరిస్థితి. అసలు దొంగలను వదిలిపెట్టి ఇక్కడ ఏంటంటే చిన్న ఎలకలను పట్టుకుంటారు, పందికొక్కుల్లో పట్టుకోవటంలే కదా. పందికొక్కులు ఎవరంటే పాలకుల్లో ఉంటారు, వాళ్ళని పట్టుకోమనే కదా. వాంగ్చుంగ్ కూడా ఇటు నీట్ ఎగ్జామ్ దగ్గర కూడా సోనం వాంగ్చుంగ్ దీక్ష చేసేది ప్రాణాలు తెగించి. ఒకసారి గుర్తు చేసుకోండి, 1998లోనో ఇందిరాగాంధీ గారు వాళ్ళ నాన్న వ్యాంగ్యాల్, ఆయన లడ్డాఖ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు ఉంటారు. గిరిజనులు ఉంటే
అక్కడ గిరిజన ఎస్టీ హోదా కల్పించాలి, గిరిజనులకు ఎస్టీ హోదా కల్పించాలి, షెడ్యూల్ ట్రైబ్లో చేర్చాలి వీళ్ళని అని చెప్పి పోరాటం చేస్తే ఇందిరాగాంధీ గారు దిగొచ్చి 1984లో లేహ్ ప్రాంతంలో ఆయన నిరహార్దిక చేస్తే అక్కడికి వెళ్ళి దీక్ష విరమించారండి. తర్వాత 74% మంది 94% మందికి ఎస్టీ హోదా ఇవ్వలేదు. కానీ 1989 కల్లా వచ్చారు, 84లో ప్రారంభించారు, 89 కల్లా 8 తెగలకు షెడ్యూల్ తెగల్ని ఎస్టీ హోదా కల్పించారు. దట్ ఈజ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు, స్పందిస్తే ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు, హక్కులని బంధించే ప్రభుత్వాలు కాదు, మానవత్వం లేని ప్రభుత్వాలు కాదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిదంబరం గారు కూడా రష్యన్ విమానానికి ప్రమాదం జరిగి ఈయన రాజీనామా చేసిండు. మన మాధవరావు సింధియా కాంగ్రెస్లో ఉండి పౌర విమాన శాఖ మంత్రిగా ఈ విధంగా నైతికతను కాపాడారండి వాళ్ళు. వాజ్పేయి హయాంలో కూడా నితీష్ కుమార్ కూడా ఇదే రైల్వే ప్రమాదం జరిగితే ఆయన పట్టుబట్టి మరి రాజీనామా చేసిండు. పశ్చిమ బెంగాల్లో ఎక్కడ ఆనాటి బీజేపీ వేరు, ఆనాటి నాయకత్వం వేరు. ఇవాళ నరేంద్ర మోడీ హయాంలో నైతిక విలువలు లేనటువంటి బీజేపీ కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఇంతమంది 22 లక్షల మంది కుటుంబాలను అతలాకుతలం చేశారు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో అవకతవకలు. అదే ఇక్కడ తెలంగాణలో గ్లోబల్ ఈనా సంస్థ ఏదైతే ఉందో పేరు మార్చుకుని అది అక్కడ సిబిఎస్ఈ విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. 26 మందిని పొట్టన పెట్టుకుని ఆ సంస్థకి మళ్ళీ అక్కడ కాంట్రాక్ట్లు అప్పచెప్తే అక్కడ సిబిఎస్ఈలో అవకతవకలు. ఈ విధంగా అవకతవకలతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఒక మంచి ప్రజల మనిషి, లడ్డాఖ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఇంజనీరు, గొప్ప ఇంజనీరు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఆమరణ దీక్ష ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కనీసం ఒక కేంద్ర మంత్రి బోడండి. ధర్మేంద్ర ప్రధానికి సిగ్గుండాలి కదండి, సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయాలి కదా ఇంత నష్టం జరిగితే. నైతికత, నేనేమంటే నైతికత అంటున్నా. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి కానీ, శివరాజ్ పాటిల్ కానీ, చిదంబరం, మన మాధవరావు సింధియా కానీ, నితీష్ కుమార్ కానీ వీళ్ళంతా ఎవరు డిమాండ్ చేయలే, పౌరులు ఏం డిమాండ్ చేయలే. మాకై మేము బాధ్యత వహిస్తూ ఇది మా తప్పే, మా లోపమే అని చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు. ఏందండి అధికారం? తర్వాత నువ్వు నిరూపించుకో, విచారణ పూర్తయిన తర్వాత నీ పాత్ర లేదని నిరూపించుకున్న తర్వాత మంత్రి పదవి చేపట్టి ఎవరొద్దన్నారు? అంత అనైతికంగా వ్యవహరిస్తారా? ఇలా మనిషి హాస్పిటల్లో కూడా, సోనం వాంగ్చుంగ్ గారు హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తాడు. రేపు ఆయన ప్రాణానికి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఇప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని డాక్టర్లే చెప్తున్నారు, పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్తున్నారు. ఇదా మీ పరిపాలన? ఒక పక్క రాముడి పేరు చెప్తారు, రాముడి పేరు మీద వచ్చిన చందానాలు అసలు ఎంత అనైతికం అండి ఇది. ఎంతమంది కోట్లాది మంది రామభక్తుల యొక్క మనోభావాలను గాయపరిచారు. కాబట్టి తప్పకుండా రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా భాగస్వామ్య పక్షాలను కూర్చొని తప్పకుండా ఏ విధంగా బీజేపీ పార్టీ, టీఎంసీ పార్టీని, అదేవిధంగా శివసేన పార్టీని కబళించే విధంగా వాళ్ళని మరి విలీనం చేసుకుంటుందో, పార్టీ ఫిరాయింపులు చేస్తుందో అదే అంశం కూడా వస్తుంది. అదేవిధంగా ఇథనాల్, కొత్తగా పెట్రోల్ వస్తుంది, E20 ఇదంట ఇథనాల్ పెట్రోల్. దానివల్ల కూడా నష్టపోతున్నారు వాహనదారులు. లక్షలాది రూపాయలు పెట్టి వాహనాలు కొనుక్కోవటం ఏంది, ఆ పెట్రోల్ పోసుకొని నష్టపోవటం ఏంది? మళ్ళీ ఆ పరిశ్రమలు ఎవరంటే నితిన్ గడ్కరీ, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ బీజేపీ నాయకుల పుత్రరత్నాలు ఇవన్నీ కూడా. రైట్ మాణిక్రాయ్ గారు. కాబట్టి రేపు తప్పకుండా పార్లమెంట్లో అన్ని అంశాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను, బిల్లుల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటది. అదే విధంగా సూచనలు కూడా చేస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా. సూచనలు కూడా చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంతే విమర్శించడం కాదు, సూచనలు కూడా చేయాలి. ప్రజల కోసం నిలబడాలి. అదే ఆ విధానం, ప్రజాస్వామ్య విధానాన్ని తప్పకుండా మేము అవలంబించబోతున్నాం రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలను.